ఆయన గారి చేత మనకు నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో గొడవలు, ఎన్నో కాంట్రవర్సీలు, ఎన్నో భూదందాల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మనం ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక భూ సమస్య ఏదైతే పరిగి ఎమ్మెల్యే స్వయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే భూ కబ్జాకు పాల్పడే అప్పుడు ఎవరైతే భూమికి సంబంధించిన ఓనర్ల పైన కూడా భౌతికంగా దాడి చేయడం, ఎన్నో అవస్థలకు గురి చేయడం అని చెప్పేసి ఇక్కడ ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి పరిగి ఎమ్మెల్యే ఎందుకు కబ్జా చేయాల్సి వస్తుంది? ఆ పరిగి ఎమ్మెల్యే పైన ఈ రోజు తన గాంధీ భవన్ కి వచ్చి అదే గాంధీ భవన్ సాక్షిగా టీపీసీసీ అధ్యక్షుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి చూద్దాం. ఒకవైపు పోలీస్ శాఖ కూడా ఏ విధమైన నిర్ణయం కానీ వీళ్ళపై చర్యలు తీసుకుంటలేరు భూ కబ్జా చేసిన వాళ్ళపైన. సో ఇటు గాంధీ భవన్ లో కూడా అధిక నాయకులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి చెప్పండి, ఎవరు కబ్జా చేసింది మీ భూమి, ఎప్పుడు కబ్జా చేసింది? నా ల్యాండ్, నా భూమి గుద్దటి కేశవులు మరియు బొక్క తిరుపతి అనే వ్యక్తులు గత కొన్ని రోజుల నుంచి కబ్జాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు బొక్క తిరుపతి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు తయారు చేశాడు. దొంగ డాక్యుమెంట్లు అంటే ఇది 30 నవంబర్ 2017 ఇది గిరిదావరి పంచనామా. గిరిదావరి పంచనామా ఇది గిరిదావరి పంచనామా అయితే దీంట్లో గిరిదావరి సంతకం లేదు. ఈ బొక్క తిరుపతి అయిన గుర్రం రాజేశ్వర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, వారి సంతకం మాత్రమే ఉంది. ఇది గిరిదావరి పంచనామా. అదే డేట్ నాడు కార్యాలయం నోట్ అని ఉంది. ఇది కూడా సేమ్ డేటు. అదే విధంగా ఇది నోటీస్ అని ఉంది. ఇది కూడా సేమ్ డేట్ ఉన్నది. అదే విధంగా మన ప్రొసీడింగ్ డేట్ ఏమో December 9 అని ఉంది. ఇది పబ్లిక్ హాలిడే రోజు, గవర్నమెంట్ సెలవు దినం నాడు ప్రొసీడింగ్ తయారు చేసిండ్రు. ఎవరు తయారు చేయించారు? ఇది మాజీ సర్పంచ్ గుర్రం రాజేశ్వర్ అనే వ్యక్తి, మా పెద్దనాయన కొడుకు బొక్క తిరుపతి అనే వ్యక్తి, ఇద్దరు కలిసి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసిండ్రు. దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి నా 25 గుంటల భూమి కబ్జా చేసిండ్రు. దానికి నాకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. గతంలో తహసీల్దార్ కూడా పోలీసులకు రాసిండు, ఆర్డీఓ రాసిండు, కలెక్టర్ రాసిండు, సిసిఎల్ఏ కూడా ఎస్పీకి రాసింది, చీఫ్ సెక్రటరీ కూడా కలెక్టర్ లెటర్ రాసిండ్రు. గతంలో డీజీపీ ఆఫీసర్ కూడా చాలా సార్లు ధర్నాలు ఏ పేపర్లో చూస్తే భూ కబ్జాదారుల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి డీజీపీ గారు కూడా వినతి పత్రం పెట్టుకోవడం జరిగింది కదా. ఇంకా అదే విధంగా కొనసాగుతున్నారు కాంగ్రెస్ నుంచి. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు గతంలో నా మీద చాలా సార్లు దాడి చేసిండ్రు, నన్ను తీవ్రంగా కొట్టి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చితే నన్ను పోలీసులు మహబూబ్నగర్ హాస్పిటల్ కూడా పంపితే వాళ్ళ మీద గత డిఎస్పీ శ్రీధర్ గారు ఎంబడే వాళ్ళ మీద 307 ఏదో కేసు పెట్టి ఇమీడియట్లీ రిమాండ్ చేస్తా అని చెప్పిండు. నన్ను మా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిండు. గవర్నమెంట్ నుంచి హైదరాబాద్ ఉస్మానియా కూడా ఫార్వర్డ్ చేసిండ్రు. నెత్తికి కట్టెలతోన రాళ్లతోన కొట్టిండ్రు. వెనక కొడితే ఈ మాత్రం డిఎస్పీ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం అన్నాడు. ఇప్పటి వరకు కూడా రిమాండ్ చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నీ భూమి కబ్జా చేసిన చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నావు. ప్రస్తుతం గాంధీ భవన్ కి వచ్చినావు కదా, గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబంధించిన నాయకులకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసావు? మరి నా భూమి కబ్జా చేస్తుంటే నేను అనాథ పిల్లలకు అండగా ఉంటున్నా, నాలాంటి వాళ్ళని బతకనిస్తలేరని చెప్పేసి వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిలా? నేను ఆల్రెడీ గతంలో అధికారులు మన తహసీల్దార్ గాని ఏడీ గారు సర్వే చేయడానికి వస్తే ఎమ్మెల్యే గారు ఆబ్జెక్షన్ ఆపిండ్రు. అందుకని మేము వస్తలేమని చెప్పారు. ఎందుకు అని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు అక్రమదారులకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నది, అందుకనే మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అంటే నేను దయచేసి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాను. పరిగి మన మణికొండలో ఉంటారు వారి ఇల్లు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, సార్ మళ్ళీ ఎట్లా, నాకు గతంలో గవర్నమెంట్ ఇచ్చింది, మా వంశపరంగా వచ్చిన ల్యాండ్ అది, నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇచ్చారు. ఆ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. OS నెంబర్ 466/22 కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. మా ఆర్డర్ ఉన్న భూమిలో మా పొట్టు మీద కొట్టి మీరు అక్రమదారులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అంటే, నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు. మేము ఆడికి ఊరిపోయినాం. మళ్ళీ ఊరికి పోతే అక్రమదారులు ఏమంటున్నారు, ఎమ్మెల్యే సపోర్ట్ మాకున్నది, నేను మర్డర్ చేస్తాం, కొట్ చేస్తాం అని చెప్పి మళ్ళీ బెదిరింపులో పాల్పడితే నేను మళ్ళీ ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులే గుద్దటి కేశవులు, వారి అనుచరులు మొత్తం 20 మంది 25-30 మంది ఉంటారు. వాళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఇక్కడికి వస్తే నేను మర్డర్ చేస్తామంటున్నారు. మర్డర్ చేస్తామంటే నేను మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగాను, సార్ మీ ఆశీస్సులు మీకు పుణ్యం వస్తుంది, మా పొట్టు మీద కొట్టకండి సార్,
మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్ అని నేను ఎమ్మెల్యే మణికొండ వారి ఇంట్లో నేను రిక్వెస్ట్ చేస్తే గ్రామస్తులతో మాట్లాడుకో సెట్ చేసుకో అని అన్నాడు. సరే నేను గ్రామస్తులతో మాట్లాడితే మళ్ళీ ఏమన్నాడు, గ్రామస్తులతోనే సెట్ చేసుకుంటే నేను గ్రామస్తులనే వారి ఇంటికి తోలుకొని పోయినా. 2-3 సార్లు మహమ్మదాబాద్ గ్రామ పెద్దల్ని వారి ఇంటికి దగ్గర తోలుకపోతే నాకు ఏం సంబంధం లేదు అంటాడు. ఎంఆర్ఓని తహసీల్దార్ కానీ మరి ఎస్ఎస్ఓ అయితే వారికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, మేము ఏం చేయలేము, నేను కొట్టినా మర్డర్ చేసినా కూడా మాకేం సంబంధం లేదనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది భూమి విధంగా అంటే నాకు 22లోనే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఈ మధ్యలో ఓనకాలం స్టార్ట్ అయినప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా పొలంలో 2 ఎకరాల 33 గుంటలో గుంజలు వాదినప్పుడు నేను ఎస్ఎస్ఓని కలిసిన, డీజీని కలిస్తే ఏం సార్ నేను ఒక రాష్ట్ర అధ్యక్షుని, నాకే ఇలా అన్యాయం జరిగితే ఎలా సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన గౌరవ డీజీ గారు ఏం చేసిండ్రు, ఐజీకి చెప్పాడు, సుధీర్ బాబు ఐజీకి చెప్పారు. ఐజీ గారికి చెప్పి ఇమీడియట్లీ ఇది సమస్య పరిష్కరించండి, మీరు కోర్టు ఆర్డర్ ఉంది, కలెక్టర్ కూడా రాసిండ్రు, సీషెల్లో రాసిండ్రు, మీరు జెన్యూన్ కేసు ఇది, మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని డీజీ గౌరవ గుప్తా సారు చెప్తే మన ఐజీ గారు సుధీర్ బాబు సారు ఇమీడియట్లీ మహబూబ్నగర్ డిఎస్పీకి చెప్పారు, ఇది జెన్యూన్ కేసు, గతంలో కూడా వెంకయ్య అనే వ్యక్తి డీజీ ఆఫీస్ ముందర ధర్నా చేసిండు, వీరికి ల్యాండ్ ఇచ్చినాము, చాలా సార్లు వీరికి క్లియర్ చేసినాము, అయినా కూడా మరి ఏందో పరిస్థితి, నువ్వు పొజిషన్లో పోయి నువ్వు క్లియర్ చేయండి అని చెప్పి డిఎస్పీకి ఆదేశాలు ఇస్తే, అంటే కోర్టు ఆర్డర్ ఉన్నా సరే వీళ్ళ నాయకులు అధికార బలం చూసుకొని మీ పైన జులుం చూపిస్తున్నారు అనుకోవచ్చా? అంటే కోర్టు ఆర్డర్ ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది, మాకు ఎమ్మెల్యే కాబోయే మంత్రి కూడా కాబోతుంది, అవసరం ఉంటే వారు సీఎం కూడా అవుతారు, నేను మర్డర్ చేసినా కూడా నేను దిక్కులేదు, మేము ఏమైనా చేస్తాం, మాకు ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ ఉంది, కలెక్టరు, ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా కూడా పీకలేదు, వాడిని నీటికి వస్తే మర్డర్ చేస్తామని చెప్పి పూర్తిగా ఎమ్మెల్యే మీద చెప్తున్నారు. ఎమ్మెల్యేనేమో నాకు సంబంధం లేదు అంటాడు. మొన్న లేటెస్ట్ 4 తారీఖు నాడు ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఎంత బలంగా చెప్తున్నారు అనుచరులు, మరి ఎమ్మెల్యేకి విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు, నేను నాకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను కూడా వాళ్ళతో మాట్లాడలేరు ఒక్కసారి ఈ విషయం చెప్పినప్పుడు? నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన, సార్ మీరు నేను లేనప్పుడు ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కి చెప్పే బదులు నా ముందర చెప్పండి సార్ అంటే, నేను చెప్పను మీరు మాట్లాడుకోండి అంటాడు. ఆడికి పోతే చెప్పేస్తాడు. ఆడికి పోతే మీరు మొన్న లేటెస్ట్ 4 తారీఖు నాడు సర్వే ఉండే, 4 తారీఖు సర్వే ఉంటే ఏడీ గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టరు, ఎస్ఎస్ఓ, సర్కిల్ ఇన్స్పెక్టరు, తహసీల్దారు అందరూ వచ్చారు. వస్తే సర్వే చేస్తుంటే ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఫోన్ చేసి సర్వే ఆపాలి. ఇప్పుడు వానికి ఎలాంటి రైట్స్ లేవు, హక్కులు లేవు, వాళ్ళ మీద ఇప్పటికి 9 కేసులు అయినాయి. 9 కేసులు అయింది. కలెక్టర్ గారు కూడా అనేక సార్లు ఎస్పీకి రాశారు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని కూడా లెటర్ ఇచ్చారు. పీడీ యాక్ట్ పెట్టమని కూడా కలెక్టర్ నేను దాన్ని గతంలో 2010లోనే 10 లక్షలు పెట్టి సాఫ్ చేసుకున్నా. పీడీ యాక్ట్ 10 లక్షలు పెట్టి సాఫ్ చేసుకున్నా. ఇక ఎస్పీ కలెక్టరు ఏమంటున్నారు అంటే, నీ జెన్యూన్ కేసు వెంకట, నీ పని నువ్వు చేసుకో, నీ జెన్యూన్ కేసు నువ్వు చేసుకో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి అక్కడ ఉన్న లోకల్ పోలీసులు ఏం దీంట్లో కలగజేసుకుంటా లేరా? ఎందుకు ఇతని పైన ఇంత దాడి చేయాల్సి వస్తుంది? అది పట్టాలు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి కదా, ఇతరులు ఎందుకు రావాల్సి వస్తుందని పోలీసులే పట్టించుకుంటలేరా? మా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు గౌరవ శేఖర్ రెడ్డి ఉన్నారు. వారికి నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా నా మాట అసలే వినడం లేదు. అది సివిల్ మ్యాటర్ అని చెప్తాడు. వాళ్ళు ఎవరైతే సర్వే రోజు వస్తుంటే మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి ఇన్నోవా వెహికల్స్ ఇస్తే మా ఎస్ఐ గారు అక్రమదారుల బైక్ మీద వచ్చిండు. అంటే ఎంత దారుణమంది. పోలీస్ శాఖ నేను ఒక ప్రెసిడెంట్ని, నా ల్యాండ్ కబ్జా చేస్తే నా మాట వినకుండా ఇంత మంచి వెహికల్స్ ఇయ్యంగా ఇప్పుడు ఒక్కసారి రిక్వెస్ట్ ఏంటంటే, నేను తెలంగాణ సమాజాన్ని అందరినీ కోరుతున్నా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత మంచి గౌరవ వెహికల్స్ ఇస్తే అక్రమదారుని బైక్ మీద వస్తే నాకు న్యాయం ఎలా జరుగుతుందండి? గతంలో ఈ 10 నెలలు కాకుండా గతంలో ఎప్పుడు జరిగినా, లేకపోతే 10 నెలల తర్వాత ఇట్లా జరుగుతున్నదా? గతంలో జరిగింది. ఆఫీసర్లు గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు. గతంలో ఎస్ఐ గారు అశోక్ బాబు, మరి రవి ప్రకాష్ గాని, నాగరాజ్ సార్ పొజిషన్ మీదకి వచ్చి ఇక్కడ వస్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తాం, తోడుగా చేస్తామని గత ప్రభుత్వంలో అధికారులు చెప్పారు. మరి ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించాల్సి వస్తుంది? ఈ ప్రభుత్వంలో అధికారులు నా ఫేవర్ గా ఉన్నారు. ఇప్పుడు తహసీల్దార్ కూడా, ఆర్డీఓ, కలెక్టర్, గౌరవ కలెక్టర్ గాని, మరి
డిఎస్పీ ఎస్పీ గారు కూడా గత ఎస్పీ హర్షవర్ధన్ సారు ఆల్రెడీ చెప్పారు, నీకు జెన్యున్ కేసు వెంకట ఎవరో వచ్చి నేను తోటకలు తీస్తాను చెప్పాడు. కానీ లోకల్లో వీళ్ళ ఎమ్మెల్యే సపోర్ట్ వల్ల అధికారులు ఏం చేయలేకపోతున్నామని వాళ్ళే క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడు రాష్ట్రంలో కీలకమైన ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యేలు ఇట్లాంటి భూ కబ్జాలకు దాడులకు పాల్పడుతున్నప్పుడు గాంధీ భవన్ లో గానీ అటు ప్రజావాణిలో గానీ అధికారులకు కానీ నాయకులకు తెలుపుకునే ప్రయత్నం చేసేలా చేసే ఎట్లుంది అక్కడ ఇస్తుందన్న? నేను ఆల్రెడీ మన ప్రజాభవన్ లో కూడా కంప్లీట్ చేస్తే నన్ను ఆల్రెడీ కొట్టిండ్రు, నా భూమి కబ్జా చేసిందని ప్రజాభవన్ లో గౌరవ ఇన్ఛార్జి చైర్మన్ చెన్నారెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే వారు కూడా ఎమ్మెల్యేకి రాసిండ్రు. ఎమ్మెల్యే వల్లనే నాకు ప్రాణాన్ని ఉంది, ఎమ్మెల్యేనే కబ్జాలు చేస్తుంటే, ఎమ్మెల్యేనే నా మీద దాడి చేస్తుంటే ఎమ్మెల్యేకి రాసిండు. ఎమ్మెల్యేకి ఇప్పుడు గౌరవ చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యేకి రాస్తే నేను ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నాకేం సంబంధం లేదా అంటాడు. అక్కడ ఆఫీసర్ రానియరు. ఇప్పుడు మొన్న 4 తారీఖు నాడు గతంలో కూడా చాలా మంది గ్రామస్తులు వస్తే మా అక్రమదారులు గ్రామస్తులని ఎవడన్నా సాక్ష్యం చెప్తే మర్డర్ చేస్తాం, ఎవరన్నా ఈయనకు సపోర్ట్ చేస్తే నరికేస్తాం, కొట్టేస్తాం. మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. మీరు ఒక్కసారి గ్రామస్తులతో విచారణ చేయండి, గ్రామస్తులను అడగండి దయచేసి. మొన్న లేటెస్ట్ 4 తారీఖు 2-3 నరికేస్తామన్నారు. ఆయనను చంపేసినా మీరు సాక్ష్యం చెప్పకూడదు. డైరెక్ట్ ఎమ్మెల్యేనే చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఈయన నరికేస్తాము, ఎవరైనా సాక్ష్యం చెప్తే మిమ్మల్ని కూడా నరికేస్తామని చెప్పి వాళ్ళు సాక్షులను బెదిరిస్తున్నారు. నాకు ఎవరిని చెప్పనిస్తలేరు. కోర్టు ఆర్డర్ ఉన్నా ఏది ఉన్నా కూడా నాకు దయచేసి నేను ఏం చేస్తున్నా చెప్తున్నా అంటే రిక్వెస్ట్ గా మరీ బాధతోనే చెప్తున్నా ఏంటంటే ఎమ్మెల్యే వల్లనే నాకు ప్రాణహాని ఉంది. నాకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ఎమ్మెల్యే పరిగి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వీరి వల్లనే నాకు ప్రాణహాని ఉంది. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేసి చెప్తున్నా. సీఎం గారికి మరియు సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరి చీఫ్ సెక్రటరీకి డీజీపీ గారికి నేను మరీ విన్నవించుకున్నది ఏంటంటే నేను అనాథలకు సేవ చేసే వ్యక్తిని, అనాథల కోసం ఉద్యమిస్తున్నా. నాకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా ఉండేది పోయి ఒక గౌరవ శాసనసభ్యులే నా మీద కక్ష కట్టి నా భూమి కబ్జాలు చేయించి నేను ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఏమంటారంటే వాళ్ళు నాకు ఓట్లు వేసిండ్రు అందుకే నేను కబ్జాలు చేయిస్తున్నాను అన్నాడు. ఒక మాట అంటే నాతో అన్నాడు ఓట్లేస్తే కబ్జాలు చేసుకోవచ్చు అన్నాడు. నేను అన్నా ఓట్లేస్తే నేను కూడా ఓటేసినా కదా సార్, నేను కూడా మీకు ఓటేసినా కదా అంటే నీ ఒక్క ఓటు వాళ్ళు అన్ని ఓట్లు ఉన్నాయి అందుకనే నేను వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఈవెన్ ఎమ్మెల్యే గారే బరితేయించి మాట్లాడుతున్నాడు అంటే చెప్పలేకపోతున్నాం. నేను ఎమ్మెల్యే గారే అన్నాడు ఓట్లు వేస్తున్నారు అంటే నేను కూడా ఓటేసినా కదా అయితే నా పుట్ట మీద కొడతారు అని చెప్పిన. అంటే మీరు సర్వే కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకు ఆపిర్రు అంటే అవును ఆపించిన అన్నాడు. వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఎమ్మెల్యే గారు నేనే ఆపించిన అని అన్నాడు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు గొప్పనా ఎమ్మెల్యే గొప్పనా? ఎమ్మెల్యే గారు అయితే కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరిస్తున్నాడు. నన్నైతే వారి వల్ల నాకు ప్రాణాన్ని తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అక్రమదారుల వల్ల ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణాన్ని ఉంది. దయచేసి సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ చెప్తున్నా. సీఎం గారు కానీ డీజీపీ చీఫ్ సెక్రటరీలు నాకు రక్షణ కల్పించండి, దయచేసి నా ల్యాండ్ నాకు ఇప్పియండి. లేని పక్షంలో ఈ గాంధీ భవన్ ముందల్ని మేము నిరసన చేస్తాం. మాకు ఏమంటే ఇబ్బంది అయినా గౌరవ సీఎం గారి బాధ్యత వహించి న్యాయం చేయాలని మరీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మనం గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ వస్తే పేద ప్రజలకు ఇబ్బంది అవుతాయని చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే నిజమైంది. ఎందుకంటే ఒక స్వయంగా ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని బెదిరించి నువ్వు అక్కడికి ఉండద్దు, ఆ భూమిని నేను కబ్జా చేసుకుని చెప్పేసి అంచర్లతో చెప్పిస్తుండే. ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు ఓట్లేసి కాబట్టి నేనే చెప్పిన వాళ్ళు కబ్జా చేసుకోమని చెప్పేసి బలంగా చెప్తున్నాను చెప్పేసి మన బుక్కల వెంకటయ్య గారు చెప్పడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూ కబ్జాలు జరుగుతాయి అంటే ఒక నిజమే అని చెప్పేసి కనిపిస్తుంది పేద ప్రజల నుంచి. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.